నమస్కారం. నేను మీ శ్రీ. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ 159. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, టెంపుల్లో ఆర్తి వెంకటేష్కి ప్రపోజ్ చేసి వార్నింగ్ ఇచ్చే సీన్ రాగానే ఆర్తిలో కృతి కనిపించింది ఆదికి. సేమ్ టైం వెంకటేష్ క్యారెక్టర్లో లవ్ యాక్సెప్ట్ చేయకుండా బెట్టు చేసిన ఆది కనిపించాడు కృతికి. ఒకేసారి ఇద్దరు తల తిప్పి ఒకరినొకరు చూసుకున్నారు. కొన్ని క్షణాలు ఇద్దరి కళ్ళు కలుసుకొని మళ్ళీ విడివడి స్క్రీన్ వైపు మళ్ళాయి. సగం సినిమాకి పద్మ కళ్ళు మెల్లిగా మూతలు పడుతుంటే, ఏవండి, నేను వెళ్ళి పడుకుంటాను, మీరు చూసి వచ్చేయండి అంది లేస్తూ. నాకు కూడా నిద్ర వస్తుంది, నేను వస్తా పదా అని ఆది వాళ్ళ వైపు చూసి, మేము వెళ్తున్నానరా, మీరు చూసి వచ్చేయండి అన్నాడు. అలాగే నాన్న, మెల్లిగా వెళ్ళండి. అలాగే, గుడ్ నైట్ అని చెప్పి ఇద్దరు కిందకి వెళ్ళిపోయారు. నీకు కూడా నిద్ర వస్తుందా, వెళ్ళి పడుకుంటావా అడిగాడు ఆది కృతిని. లేదండి, అయిపోయేదాకా చూస్తాను అంది చిన్నగా నవ్వుతూ. అలాగే అని మూవీలో లీనమయ్యాడు ఆది. కీచురాల శబ్దం, కొంచెం దూరంలో రోడ్డు మీద అప్పుడప్పుడు వచ్చిపోయే వాహనాల శబ్దం తప్ప ఏమీ వినిపించని ప్రశాంతమైన రాత్రి. వెన్నెల వెలుగులో చల్లని చిరుగాలి మేనకు హాయిగా తగులుతుంటే, మనసైన వాడితో ఏకాంతంగా కూర్చొని మంచి ఫీల్ గుడ్ మూవీ చూస్తుంటే కృతి మనసు దూదిపింజలా గాల్లో తేలిపోతుంది. మూవీ హీరోలో తన రియల్ హీరోను ఊహించుకుంటూ, గాలికి ఎగురుతున్న హెయిర్ను చేతితో సరిచేసుకుంటూ, ఆది మీద పడిపోతున్న తన చీర కొంగును చుట్టుకొని బార్లా చాపుకున్న కాళ్ళను దగ్గరికి తీసుకుని మోకాల చుట్టూ చేతులు వేసి హాయిగా అటూ ఇటూ ఊగుతూ, పెదవులపై చిరునవ్వుతో ఏదో లోకంలో ఉన్నట్టు మూవీలో లీనమై చూస్తూ ఉంటే, ఆది టెర్రస్ గోడను ఆనుకొని రిలాక్సింగ్గా మూవీ చూస్తున్నాడు. మూవీలో హీరో హీరోయిన్ల మధ్య జరిగే స్వీట్ గిల్లి కజ్జాలు చూస్తున్నంతసేపు తమ ఇద్దరి మధ్య చోటు చేసుకున్న గిల్లి కజ్జాలు వాళ్ళ కళ్ళ ముందు మెదులుతుండే, మధ్య మధ్యలో స్క్రీన్ మీద నుండి ఒకరి చూపులు మరొకరి మీదకి మల్లుతూనే ఉన్నాయి. తెలియకుండానే సమయం గడిచి మూవీ చివరి సాంగ్కి వచ్చేసింది. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, ఓ చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని, మన గుండె గుప్పెడంతా తన ఊహ ఉప్పెడంతా, ఒదిగుండ మనక వదిలేయమంటూ బతిమాలుతున్న వేళ అని సాంగ్ ప్లే అవుతుంటే, ఆ పాటలో కృతి మనసు పడే బాధ కనిపిస్తుంటే, ఆమెని ఆ పాట పాడుతున్నట్టుగా ఆదికి అనిపించి అతని మనసంతా చేరుగా మారింది. తల తిప్పి ఆమె వైపు చూశాడు. తన పరిస్థితికి సింకేలా ఉన్న సాంగ్కి అది మొదలవగానే కళ్ళల్లో నీళ్లు చేరాయి కృతికి. ఆది వైపు చూసేసరికి అతను తనని చూస్తుండడంతో కళ్ళ నుండి ఉబికొస్తున్న కన్నీళ్లు అతను చూడకూడదు అని పక్కకి తిరిగి తుడుచుకొని అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వు వెనుక తన బాధ తెలుస్తుంటే భారంగా మారిన ఆది హృదయానికి ఊపిరి కష్టంగా ఆడుతున్నట్టుగా ఉంది. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి స్క్రీన్ పైకి చూపు మరల్చాడు. మూవీ క్లైమాక్స్కి చేరుకొని లాస్ట్లో వెంకీ ఆర్తిని కిస్ చేస్తుంటే, ఆ సీన్కి ఆది దిక్కులు చూస్తుంటే సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ ఆది వైపు చూసింది కృతి. ఇలాంటి మూమెంట్స్ మూవీలో చూస్తేనే భలే అనిపిస్తాయి, ఇక రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకెంత బాగుంటాయో. మా హీరో గారు ఇంతవరకు నువ్వు నాకు నచ్చావనే చెప్పలేదు, ఇంకా ఇలాంటి మూమెంట్ నా లైఫ్లో ఎప్పుడు వస్తుందో ఏంటో అని మనసులో అనుకుని నిట్టూరుస్తూ ఆది తన వైపు చూడగానే తడబడి టక్కున చూపు తిప్పేసుకుంది. ఆది లేచి ప్రొజెక్టర్ ఆఫ్ చేసి ఆ సెటప్ అంతా బ్యాగ్లో సర్దేసి వెళ్దామా అని ఇటు తిరిగేసరికి కృతి హాయిగా పడుకొని చిన్నగా గుర్రు కూడా పెడుతుంది. తల పట్టుకున్న ఆది ఆ బ్యాగ్ అక్కడ పెట్టి తన దగ్గరికి వచ్చి, కృతి, రూమ్కి వెళ్దాంలే అని తన భుజంపై తట్టి లేపాడు. ఇక్కడే పడుకుందామండి, ఆ 4 గోడల మధ్య కంటే ఇక్కడే హాయిగా బాగుంది అని కృతి ముడుక్కుని పడుకోవడంతో ఆదికి కూడా నిద్ర ముంచుకొస్తుంటే, క్లైమేట్ కూడా బాగుండడంతో ఇంకేం అనలేక సరే అంటూ మధ్యలో గ్యాప్ వదిలి గోడకు పడుకున్నాడు. నిద్రలో కదులుతూ ఆది దగ్గరకు వచ్చిన కృతి అతని మీద చెయ్యి వేసి వెచ్చగా పడుకుంటుంది. మీద పడిన చెయ్యికి అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న ఆది కళ్ళు తెరిచి పక్కకి చూసి తనకి 2 ఇంచుల గ్యాప్లో ఆమె మొహాన్ని చూసి తుల్లిపడి, ఈ కోతి ఇంత దగ్గరగా వచ్చిందేంటి, ఏ కోతి అని ఆమెను తట్టబోయి అమాయకంగా పడుకున్న ఆమె మొహాన్ని చూసి చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. నిద్ర డిస్టర్బ్ చేసి బాధ పెట్టలేక మెల్లిగా ఆమె చేతిని తీసి కృతిని పక్కకు జరిపాడు. ఆమె క్షణాల్లోనే మళ్ళీ ఇటు తిరిగి అతనిపై చేయితో పాటు ఎక్స్ట్రాగా కాలు వేసేసరికి అలాగే బిగుసుకుపోయిన ఆది కృతి వెచ్చని ఊపిరి అతని మెడకు తాకుతుంటే, దేవుడా ఏంటిది,
ఈ పిల్ల కోతి నాకు నిద్ర లేకుండా చేస్తుంది అని మెల్లిగా అతని ఇంకో కాలితో ఆమె కాలు పక్కకు నెట్టి చేయి తీసి దూరం జరుపుతుంటే ఈసారి ఏకంగా అతని ఛాతీపైకి వచ్చేసింది కృతి. ఆ చర్యకు ఆది ఊపిరి భారంగా మారగా కృతిని విసుగ్గా చూస్తూ మళ్ళీ మూవ్ చేస్తే ఏకంగా మీదే పడుకుంటుందేమో అని ఆమెను కదిలించకుండా ఆకాశాన్ని చూస్తూ సైలెంట్గా ఉన్న ఆది ఆ చల్లని క్లైమేట్కి ఆమె దగ్గరితనం అతనిలో ఏదో కొత్త ఫీలింగ్ కలిగిస్తుంటే ఆమె కురుల పరిమళం ముక్కులకు మత్తుగా తగులుతుంటే మెల్లిగా తల తిప్పి ఆమె మోముని చూశాడు. వెన్నెల వెలుగులో మరింత అందంగా వెలిగిపోతుంది. ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలా ఆమె మోముని చూస్తున్న ఆది గాలికి ఆమె మొహంపై నాట్యమాడుతున్న ముంగురులను చేత్తో వెనక్కి నెట్టి చెంప మీద చెయ్యి ఆనించి సున్నితంగా నిమురుతూ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా స్పృహలోకి వచ్చి వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుని తల పక్కకి తిప్పుకున్నాడు. నిద్రతో యుద్ధం చేసి ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. రాత్రి 2 గంటలు. అందరూ హాయిగా పడుకున్నాక బుజ్జిపొట్టకు ఆకలిగా అనిపించడంతో గావు కేకపెట్టి అందరినీ నిద్రలేపేశాడు బుడ్డోడు. టక్కున లేచిన అవి లేవబోతున్న ఆరుని లేపి కూర్చోబెట్టి బాబును ఆమెకు అందించాడు. పాలు పట్టాక ఉయ్యలలో వేసి పక్కన కూర్చొని నవ్వుతూ చూస్తున్నాడు. అందరికీ మధ్యరాత్రి అయితే కొడుక్కి తెల్లారినట్టుగా ఉండి యాక్టివ్గా కాళ్ళు చేతులు ఆడిస్తుంటే వాడి చేయి పట్టుకుని ఏంటి నాన్న ఇప్పుడు నీకు ప్లేయింగ్ టైమా బజ్జోవా అని బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడుతూ బాబుని ఇంకా నవ్విస్తున్నాడు అభి. అలసటకు ఇన్ని రోజుల నిద్రలేమికి ఆరు మత్తుగా నిద్రపోతే అభి కాసేపు మీనాక్షి కాసేపు బాబుకి ఆడుకునే బొమ్మలయ్యారు. మార్నింగ్ 4:30 అవుతుండగా బాబు మెల్లిగా నిద్రలోకి జారుకోవడంతో వాడిని ఆరు పక్కన పడుకోబెట్టి తెల్లారే టైంలో పడుకోవాలి అనిపించక అత్తయ్య చూసుకోండి నేను ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లవారుతూ ఉండగా దూరంగా గుడిలో రాముని గానంతో పాటు పక్షుల కిలకిల రావాలు వినిపిస్తుంటే మత్తుగా కళ్ళు తెరిచింది కృతి. తన తలకి మెత్తగా తగలాల్సిన దిండుకి బదులు హార్డ్గా తగులుతుంటే ఎక్కడున్నాను నేను అని తనని తాను చూసుకున్న కృతి తను ఆది ఛాతీ మీద తలవాల్చి ఆది చెయ్యి తన భుజం చుట్టినట్టుగా పట్టుకోవడంతో ఒక్క క్షణం అది కలో నిజమో అర్థం కాలేదు. తనని తాను చిన్నగా గిల్లుకుంది. అయితే ఇది నిజమేనా? నేను ఆది సార్ కౌగిలిలో ఉన్నానా అని ప్రశాంతంగా పడుకున్న అతని మొహాన్ని చూస్తూ ఇలా ఉంటే ఎంత బాగుంది తెలుసా? అయినా నేను దగ్గరకు వస్తే మీరు పక్కకు నెట్టేస్తారుగా, ఎందుకు నెట్టేయలేదు? నా నిద్ర డిస్టర్బ్ చేయకూడదు అనా, లేదా మీకు నెట్టేసే ఛాన్స్ ఇవ్వకుండా నేనే ఉడంపట్టు పట్టుకున్నానా అని మనసులో అనుకుంటూ అతన్ని రెప్పవేయకుండా చూస్తున్న కృతి ఆది కొద్దిగా కదలడంతో టక్కున లేచి నిలబడి ఫాస్ట్గా మెట్ల మీద నుండి కిందకి పరిగెందుకుంది. కళ్ళు తెరిచిన ఆది తను పరిగెత్తడం చూసి చిన్నగా నవ్వుకొని అప్పటికింకా తెల్లారకపోవడంతో మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. టెర్రస్పై అందుకున్న పరుగు రూమ్కొచ్చాక కానీ ఆపలేదు కృతి. ఆయాసంతో రొప్పుతూ బెడ్పై కూర్చొని అయినా నేనెందుకు పారిపోయొచ్చాను? భయమా లేదా సిగ్గా? ఏదైనా కోతి అనే పేరుకి బాగా సార్థకత చేకూరుస్తున్నావు తింగరి మొహం అని తనని తానే తిట్టుకొని తల కొట్టుకొని బెడ్పై బోర్లా పడిపోయి తనలో తానే నవ్వుకుంటుంది. పరిగెత్తుకుంటూ వస్తున్న నిత్యని చూసి మెల్లిగానే పడితే ఎగ్జామ్ దొబ్బి ఇదే హాస్పిటల్లో పేషెంట్ అవుతావు అంటున్న అక్షయ్కి డాష్ ఇచ్చి అంత లేదులే, నైట్ కలలో అంతా చిట్టి కన్నయ్యనే వచ్చాడు, వాడి ఏడుపై వినిపిస్తుంది, వాడి క్యూట్ నవ్వే కనిపిస్తుంది, అస్సలు నిద్రపట్టలేదు, అందుకే తెల్లారగానే పరిగెత్తుకుంటూ వచ్చేశాను అని ఫాస్ట్గా నడుస్తూ బాబు దగ్గరికి వెళ్ళింది. గుడ్ మార్నింగ్ వదినా అని నవ్వుతూ పలకరించి వసుధ చేతిలో బాబుని ఎత్తుకొని కాసేపు ఆడించి అక్షయ్ వాళ్ళతో పాటు షోరూంకి వెళ్ళింది. ఆరు దగ్గర వసుధ ఉండగా మీనాక్షి ప్రసాద్లతో పాటు అభి అయాన్ నిత్య షోరూంకి వెళ్ళి కార్కి పూజ చేయించారు. ప్రసాద్ మీనాక్షి సంతోషంతో మురిసిపోతూ అక్షయ్ను ఆత్మీయంగా హత్తుకున్నారు. కంగ్రాట్స్ అంటూ అయాన్ నిత్య అక్షయ్ను చుట్టేసి ఊపేశారు. కంగ్రాట్స్ అక్షయ్ అని ఆత్మీయంగా హత్తుకున్న అభి చేతికి కీసిచ్చి ఫస్ట్ డ్రైవ్ మీరే చేయండి బావా అని అడిగాడు అక్షయ్. అలాగే అని అందరినీ ఎక్కించుకొని కొద్ది దూరం డ్రైవ్ చేసి వెనక్కి తీసుకొచ్చి ఆపాడు అభి. కార్ దిగి అక్షయ్కి కీస్ అందిస్తూ డ్రైవ్ కేర్ఫుల్లీ, మెయింటైన్ స్పీడ్ లిమిట్ అని హ్యాపీగా హగ్గిచ్చి వదిలి మీనాక్షి వాళ్ళని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళగా నిత్యను కాలేజ్లో డ్రాప్ చేసి హాస్పిటల్కి వచ్చాడు అక్షయ్. డాక్టర్తో మాట్లాడి ఆరు దగ్గరికి వెళ్ళాడు అభి. 4 వరకు డిశ్చార్జ్ చేస్తామన్నారు, ఆలోపు నేను మీటింగ్ చూసుకుని వచ్చేస్తాను అని చెప్పి తలాడించిన ఆరు నుదుటిన ముద్దిచ్చి బాబుని ఒకసారి చూసుకొని ఆఫీస్కి బయలుదేరాడు అభి. అక్షయ్ డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి డాక్టర్ రాసిన టాబ్లెట్ సిరప్స్ అన్నీ తీసుకుని 6 ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి.
బావ రాగానే ఇంటికి బయలుదేరడమే అని చెప్పాడు. బాబుని ఆడిస్తున్న వైదేహి ఆ మాటలు విని, వెళ్ళేది మీ ఇంటికి కాదు మా ఇంటికి అంది గంభీరంగా. ఆరు షాక్ అవుతూ చూస్తుంటే మీనాక్షి ప్రసాద్ తెల్లబోయి ఒకరినొకరు చూసుకున్నారు. అదేంటో దినా, ఫస్ట్ కాన్పు పురుడికి పుట్టింటికి తీసుకెళ్ళాలి కదా అంది మీనాక్షి. అలా అని రూలేం లేదుగా. పెద్ద బంగ్లా లగ్జరీ సౌకర్యాలను వదిలేసి మీ లో క్లాస్ ఇంట్లో ఉండాల్సిన కర్మ నా మనవడికేం పట్టలేదు. అసలే ఎండాకాలం, మీ ఇంట్లో ఓ ఏసీ ఉండదు, ఎమర్జెన్సీ వస్తే దగ్గరలో హాస్పిటల్ లేదు అని అంటుంటే అక్షయ్కి పట్టలేనంత కోపం వచ్చి పిడికిలి బిగించాడు. ప్రసాద్ అక్షయ్ చేయి పట్టుకుని గొడవలొద్దు అని చెప్పాడు మార్ధవంగా. అక్షయ్ కోపాన్ని కంట్రోల్ చేసుకుని, అత్త, ఫస్ట్ కానుపుకి ఆడపిల్ల పుట్టింటికి రావడం అనాదిగా వస్తుంది. అంతేకాక పుట్టింట్లో ఉన్న కంఫర్ట్ అత్తింట్లో ఉండదు. నా అల్లుడు మీకు మాత్రమే మనవడు కాదు, మా అమ్మ వాళ్ళకు కూడా. మనవడి పైన మీకెంత ప్రేమ బాధ్యత ఉంటాయో మాకు అంతే ఉంటాయి. మీ ఇంట్లోలాగా ఏసీ లేకపోయినా చల్లదనానికి మా ఇంట్లో కూలర్ ఉంది. దాంతో వాడికి నిద్ర పట్టకపోతే నువ్వు చెప్పాల్సిన పని లేదు, నేనే తీసుకుంటానేసి. ఇక హాస్పిటల్, మా ఊరు సిటీకి దూరంగా ఉండి పెద్ద హాస్పిటల్కి రావడం కొంచెం లేట్ కావచ్చు, కానీ ఎమర్జెన్సీ టైంలో ట్రీట్మెంట్ చేయడానికి మా ఊర్లో కూడా చిన్న హాస్పిటల్ ఉంది, డాక్టర్లు ఉన్నారు. మేము అదే ఊర్లో క్షేమంగా పెరిగాం. మా ఊర్లోనూ చిన్నపిల్లలు ఉన్నారు, క్షేమంగా పెరుగుతున్నారు కూడా. మీరు లేనిపోని ఊహించుకొని వచ్చిరాని కారణాలు చెప్పి పంతంతో నా చెల్లిని పుట్టింటికి రానివ్వకుండా మీ ఇంట్లోనే 365 రోజులు కట్టి పడిస్తానంటే నేను అస్సలు ఊరుకోను అన్నాడు కోపంగా. నీ చెల్లికి నా ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, సుఖంగా ఉంటుంది. అయినా తనకేం సిజేరియన్ కాలేదు కదా, నార్మల్ డెలివరీని కదా. బాబు కాస్త పెద్దయ్యాక ఏ 3 నెలలకో 6 నెలలకో మీ ఇంటికి వస్తుంది కొన్ని రోజులు. ఇప్పుడు మాత్రం రాదు. నీ కూతుర్ని దగ్గరుండి చూసుకోవాలి అంటే మా ఇంట్లోనే ఉండి చూసుకో అని మీనాక్షిని చూసి వైదేహి కరాఖండిగా చెప్పేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక అప్పటికే ఏడుస్తున్న ఆరు వైపు కళ్ళనీళ్లతో బేలగా చూసింది మీనాక్షి. ఏం జరుగుతుంది ఇక్కడ? అభి వాయిస్ విని ఆరు టక్కున కళ్ళనీళ్ళు తుడుచుకున్న ఆమె కంటనీరు అప్పటికి అభి కంటపడింది. ఆ తరువాత ఏం జరగబోతుంది? వైదేహి మాటలకు అభి రియాక్షన్ ఏంటి? కృతి మనసును అర్థం చేసుకుని ఆది తనకి దగ్గరవుతాడా? పిల్లలు పుట్టాక కోడల్ని పుట్టింటికి పంపాలంటేనే మండిపడే వైదేహి లాంటి అత్తలు మీలో ఎంతమందికి ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.